హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ దోసకాయ, వంకాయ కాంబినేషన్‌తో చట్నీ అండి. దీంట్లో టమాటా కూడా యాడ్ చేసి చేస్తే మనకి భోజనాల్లో వడ్డించే చట్నీ అంత టేస్ట్ ఇంట్లోనే వచ్చేస్తుందండి. నేను చూయించే ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి. ఈ చట్నీ అనేది మనకి ఇడ్లీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రైస్‌లో వేడి అన్నంలో తిన్నా గాని నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం చట్నీతో తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. మనకి దీనికి కావాల్సినయి వచ్చేసి పుట్నాలు అండి, పచ్చెనపప్పు కొద్దిగా టేస్ట్ కోసం తీసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, దోసకాయ, వంకాయలు, 2 టమాటాలండి. ఈ పచ్చిమిర్చి అనేవి నేను 6-7 తీసుకున్నానండి. చూస్తున్నారు గదా! ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఆయిల్ ఏమి వేయకుండా పచ్చిమిర్చి వేసి వేపితే ఏమన్నా వాటర్ ఉంటే కొద్దిగా అబ్జర్వ్ చేసేసుకుంటది. నెక్స్ట్ ఆయిల్ వేసాననమాట. చిటపటమనకుండా. ఎక్కువ బాగా జంప్ చేయవు. అట్లా చేస్తే నేనైతే ఆ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఇక్కడ నేను పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర అవన్నీ సరుకులు కొన్నప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటాను. అందుకని నేను ఎక్కువ సేపు ఫ్రై చేయలేదు. మీరు మాత్రం పల్లీలు అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక పక్కన బౌల్‌లో తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ వంకాయలనేవి పొడవుగా కట్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు టమాటాలు 2 టమాటాలు కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకొని, సాల్ట్ మళ్ళీ టమాటాలకి కావాల్సినంత సాల్ట్ మాత్రమే వేసుకొని ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ డ్రై అవసరం లేదు. దోసకాయలైతే కొద్దిగా తీసి పక్కన పెట్టాము. మనం పచ్చివే అట్లాగే వేస్తాము. ఈ దోసకాయలు కూడా కొద్దిగా మనం ట్రాన్స్‌పరెంట్‌గా మగ్గితే సరిపోతుందండి. కొద్దిగా వాటర్ వదిలేసి ఇప్పుడు మనం పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఈలోపు మనకి ఇవి ఆరిపోయినాయండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నవి. అవైతే మనము మిక్సీ పట్టుకోవాలండి. మనం దీంట్లోకైతే సాల్ట్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ వెజిటబుల్స్‌లోకి సాల్ట్ వేసుకున్నాం గదా! ఈ సాల్ట్ అనేది ఓన్లీ ఫ్రై ఐటెమ్స్ వరకే సరిపోతుంది. కొద్దిగా చింతపండు యాడ్ చేస్తే చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట. చూసారు గదా! ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న ఈ మిక్స్చర్ ఉంది గదండీ! వెజిటబుల్స్‌ది అది ఆరిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వద్దు అనుకున్న వాళ్ళు కచ్చాపచ్చాగా కూడా పట్టుకోవచ్చండి. రివర్స్‌లో తిప్పుకుంటే సరిపోతుంది. చూసారు గదా! ఇట్లా రివర్స్‌లో తిప్పుకుంటే సరిపోతుందనమాట. నేనైతే మెత్తగా పట్టానండి. ఎందుకంటే టిఫిన్స్‌లోకి గూడా పనికొస్తుంది గదా! ఇప్పుడు మనం పచ్చివి తీసి పక్కన పెట్టుకున్నాం గదా! ఇవి వేసినప్పుడు కొద్దిగా చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని, ఇది మాత్రం మిక్సీ రివర్స్‌లోనే ఒక 2-3 టైమ్స్ రివర్స్ చేస్తే సరిపోతుందండి. ఇవి నల్లగా అవసరం లేదు. మనకి అక్కడక్కడ కచ్చా పచ్చగా పెద్ద ముక్కలుగా దోసకాయలు తింటే టేస్ట్ బావుంటుంది. మనకి రైస్‌లోకి గానీ అన్నిట్లోకి చూసారు గదా! ఇట్లా దోసకాయ చూసారు గదా! మొత్తం నలగవసరం లేదండి. ఇట్లా అయితే మా ఇంట్లో మంచిగా అవి వేరుకొని తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరింది, టేస్ట్ ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఆల్సో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.